A Christian is not a natural, normal, worldly person. ఇది బైబిల్లో కనపడుతున్న చిత్రము. ఇప్పుడు భూమి మీద కనబడుతున్న చిత్రం ఏమిటి? క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? ఆదివారం వస్తాడు, ప్రభు బలిలో పాల్గొంటాడు. దేవా నీ కొరకు నా ప్రాణం ఏమి ఆశపడలేదు. ఇక సోమవారం నుండి శనివారం దాకా జీవము గల దేవుని కొరకు నేను తృష్ణ కొనలేదు, నేను బీదలను కటాక్షించలేదు, ప్రతి చిన్న దుర్వార్తకు నేను భయపడుచున్నాను. అవునా కాదా? మీరు యథార్థంగా చెప్పండి. కనీసం దేవుని ముందుకన్నా వెళ్తారు. నిజం చెప్పండి. రాత్రింబగళ్ళు ఒకే ధ్యాస, నాకు దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని స్వరం నేను వినాలి. పని చేస్తున్నా, వంట చేస్తున్నా, భోజనం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, దేవుని మీదనే మనసు లగ్నమై నా హృదయము భగభగ మండుతూ ఉంది. దేవా దేవా నాతో మాట్లాడు. ప్రభువులు ఆనందిస్తూ ప్రభువు కొరకు దాహము కొన్న దుప్పిలాగా నేనున్నానని గుండెల మీద చేసుకొని చెప్పగల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని నేను అడుగుతున్నా. ఎన్నో పనులు ఉంటాయి సార్ మనకు. ఏదో ఆదివారం రమ్మంటే ప్రార్థనకు వస్తాం, కానీ వారానికి 7 రోజులు 24 గంటలు దేవుడు దేవుడు అని ఉండమంటే ఎలా కుదురుతుందండి? ఉద్యోగం చేయొద్దా? మేము కాపరాలు చేసుకోవద్దా? పిల్లల్ని చూసుకోవద్దా? వ్యాపారాలు చూసుకోవద్దా? మా పొట్ట బతుకు తెరువు చూసుకోవద్దా? మేము దేవుడంటే బ్రతుకులు అదొక భాగం, అంతేగాని దేవుడే బ్రతుక? దేవుడు అంటే మరి భర్త ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, ఉద్యోగం ఏం కావాలి, వ్యాపారం ఏం కావాలి? ఇది ఈనాటి క్రైస్తవ జీవితం. కానీ బైబిల్లో భక్తులు అలాగ లేరు. నేను ఎవరిని గద్దించటం లేదు, కోప్పడటం లేదు, కాంట్రాస్ట్ చెబుతున్నా. కోరహు కుమారులు, ఆసాపు, దావీదు భక్తుడు, మోషే భక్తుడు ఎంత ఎత్తున ఉన్నారు ఆధ్యాత్మికంగా. దేవునికి వాళ్ళకు ఒక అడుగు దూరమే, మనమేమో కొన్ని మైళ్ళ దూరం ఉన్నాం. మన జీవితంలో దేవుడు అంటే ఆయన కూడా ఒక చిన్న భాగం, ఒక ఏటీఎం మెషిన్. దేవుడు అంటే మనకు ఒక ఏటీఎం అండి. ఏటీఎంలోనే తిని అక్కడే ఉండి అక్కడే పడుకొని ఉంటామా ఏంటి? మనం డబ్బులు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తాం, మన పిన్ ఏదో కొడతాము, ఎంటర్ ది అమౌంట్ అంటుంది, ఏదో 50, 500, 1000, 2000 డ్రా చేసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. దాంతో మనకు పెద్ద అనుబంధం ఉండదు, మనకు ఎమోషనల్ రిలేషన్షిప్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అదొక మెషిన్, అడిగింది ఇస్తుంది. డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎవరైనా డబ్బులు అవసరం లేకపోతే ఏటీఎం దగ్గరికి వెళ్ళి పలకరిస్తారా? ఏవే ఏటీఎం, ఎట్లున్నావే, బాగున్నావా, చూడాలని వచ్చినా నిన్ను, బాగానే ఉన్నాను, నువ్వు బాగున్నావే అని. అది కూడా ఏం బాగో ఏమో, ఎప్పుడు వచ్చాడు కుక్కలు పండుకుంటున్నాయి. చాలామంది వచ్చి కార్డు పెట్టి తిట్టుకొని పోతున్నారు, నాలో డబ్బులే లోడ్ చేయడం లేదు. అయినా థ్యాంక్ యూ బావా, మంచిగా పలకరించావు, థ్యాంక్ యూ అని. నీకు అటువంటిది ఏమన్నా చుట్టరికం ఉందా? ఏటీఎంతో ఉందా? నోబడీ కేర్స్ అబౌట్ ఇట్. కెన్ యూ ఫాల్ ఇన్ లవ్ with an ATM?
ఏటీఎంతో ప్రేమలో పడగలరా? అది వ్యవహారానికి అవసరం. ప్రేమలో పడ్డం ఏంటి? నాన్ సెన్స్. డబ్బులు కావాలంటే వెళ్తాం, ఎంత కావాలో చెప్తే ఇస్తుంది, తీసుకొని వస్తాం. ఒక్కోసారి మెషిన్ చెడిపోయింది, అవుట్ ఆఫ్ సర్వీస్, పోతాం. అయ్యో, అక్కడ కూర్చొని బోరమని ఏడ్చి దానికి దండేసి జ్ఞాపకార్థ కూటం పెట్టి ఏటీఎం చచ్చిపోయిందండి అని బాధపడితే నిన్ను తీసుకెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. అది చెడిపోతే ఇంకో ఏటీఎం. యు ఆర్ నాట్ ఇమోషనల్లీ ఇన్వాల్వ్డ్. క్రైస్తవులకు దేవుడు కావాలి ఎప్పుడంటే అవసరాలు ఏవైనా ఉన్నప్పుడు, జబ్బు చేసినప్పుడు కావాలి, డబ్బులు అవసరమైనప్పుడు కావాలి, ఇంట్లో ఎవరైనా పిల్లలకు పెళ్ళి కావాలి, లేకపోతే ఏదైనా ఆస్తి వ్యవహారాలు గొడవలు ఉన్నాయి, ఊరంతా మనకు శత్రువులు అయ్యారు, అలాంటప్పుడు దేవుడు కావాలి. అన్ని సమస్యలు తీరిపోయినాక ఇప్పుడు ఎందుకు ఏటీఎం మిషన్? ఎందుకు అవసరం లేదు. కానీ కోరహు కుమారులకు దేవుడు ఏటీఎం కాదు, ఆయన 24 గంటలు ప్రతి క్షణము ఊపిరి ఎలాగ సాగుతుందో అలాగూ దేవుడు దావీదులో, కోరహు కుమారులో, ఆసాపులో ఊపిరితో సమానంగా దేవుడు లోపల బయటికి లోపలికి ఆయన సంచారము చేస్తూ ఉన్నాడు. అంతే. దేవునితో సంబంధము, సంపర్కము అంటే ఏమంటారు? లావాదేవీలు. దేవునితో అనుబంధము, సంభాషణ, మనోభావాలు పంచుకోవటం, మాట్లాడడం అనేది జరగని ఒక్క నిమిషమైనా దావీదు జీవితంలో లేదు, కోరహు కుమారుల జీవితంలో లేదు. వాళ్ళకెవరు కూటం పెట్టి చెప్పలే, విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అనే లూకాసు వార్త అప్పుడు ఇంకా రాయబడలేదు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని 1 తెస్సలోనిక పత్రిక అప్పుడు ఇంకా రాయబడలేదు. Who told the sons of Korah to pray all the time? వాళ్ళు ఏమన్నా లూకాసు వార్త 18 చదివారా? 1 తెస్సలోనిక 5 చదివారా? ఎవరు చెప్పారు? ఎందుకు ఈ దాహము? ప్రార్థన దాహం. నేను మరలి రండి దైవజనమా అనే పాటలు రాసి, బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడిను, బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడిను, ఎంత నలిగినను దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను, ఎంత నలిగినను దైవ జనమున ప్రార్థన దాహము పుట్టక, సంఘమున మన జీవితములలో, సంఘమున మన జీవితములలో బలిపీఠములే కూలిపోయెను, మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి దైవ జనమా.